హలో వివాస్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నామండి. బాగా మరిగించుకోవాలి. అందులోకి దాల్చిన చెక్క కొద్దిగా వేసుకున్నాను. ఎలాచీలు ఒక 2 ఎలాచీలు వేసాను. ఈ ఫ్లేవర్ మనకి రైస్లోకి దిగిందంటే ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకుంటాము. అన్నం చప్పగా వండుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకొని బాగా ఒక అరగంట సేపు బాగా వాటర్లో వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్నామండి. బాగా నానబెట్టుకున్నాము. దావత్ బిర్యానీ బాస్మతి రైస్ వాడుతున్నాను. ఈ బ్రాండ్ ఫస్ట్ టైం వాడుతున్నానండి. దావత్లో అన్నీ వాడేసాను, కానీ ఇదైతే ఇప్పుడు తీసుకున్నాను. చాలా బాగుంటుంది లాంగ్. కానీ ఈ బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం వచ్చేసి మరిగే వెసురులోకి వేసుకుంటాము. అన్నం బాగా ఉడికించుకొని ఉంచుకుంటామండి. ఇది వచ్చేసి ఒక 60-70% ఉడికితే చాలు. మళ్ళీ మనకు ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అవుతుంది. ఆవిరికి కొంచెం ఒక 10% ఉడుకుతుందండి. ఇటు చిల్లీల గిన్నె తీసుకొని దీంట్లో వడగట్టేసుకోవాలి. ఇట్లా తునిగేలాగా అంటే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ ఉడికించుకున్నామంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుందండి. మనం ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు పోపుకు పెనం పెట్టుకున్నాము. పెనంలోకి ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నా. ఒక ఎర్రగడ్డ తరిగి వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకుంటాము గ్లాసీ లుక్ వచ్చేంతవరకు. ఫ్రైడ్ రైస్కి బ్రౌన్ చేయకూడదండి. ఇప్పుడు క్యారెట్లు సన్నగా ఇట్లా కట్ చేసుకున్న వేసుకున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీ ఉన్నాయి, అవి కానీ వేసుకున్నాం. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. క్యాప్సికమ్ ఉంటే కానీ వేసుకోవచ్చండి, రకరకాలుగా కలర్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం. రైస్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి కొంచెం లిమిట్గా కూరగాయలకు అన్నిటికీ సరిపోయే మాదిరి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కానీ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాం. సన్నగా కట్ చేసుకున్నా కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర పర్పుల్ క్యాబేజ్ ఉన్నిందండి, అది కానీ వేసుకుంటున్నాను. కలర్ బాగుంటుంది రైస్ కానీ. ఇప్పుడు క్యాబేజ్, మామూలు క్యాబేజ్ వేసుకుంటున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్నా అంటే తొందరగా ఉడుకుతుంది. అది బాగా ఇట్లా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నామండి. క్యాప్సికమ్ తొందరగా మగ్గుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా కానీ వేసుకుంటున్నానండి. ఒక టమాటో, బెంగళూరు టమాటో వేసుకున్నాను. పులుపు టమాటో వద్దండి. అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటాము. మూత తీసి చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాము. బాగా ఫ్రై చేసుకుంటాం. పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి గడ్డని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు సోయా సాస్ ఒక స్పూన్ అంతా సోయా సాస్ వేసుకున్నాను. వినిగర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నా. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఎంత బాగా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ వేసేసుకుంటామండి.
చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇంత పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లో వేసేటప్పటికి. కొంచెం ఎక్కువ ఉడికించుకున్నామంటే బాగుండదు. బాగా ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం. ఇట్లా కలపకుండా ఇట్లా పైకి తీసేసుకోవాలండి రైస్ని. ఇట్లా కలిపేటప్పుడు కానీ గెరిటితో ఇట్లా పైకి తీసేసినంటే బాగా మిక్స్ అవుతుంది. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇట్లా గెరిటితో తీసి ఇట్లా కలుపుకోవాలంతే. మామూలు రైస్ లాగా ఎక్కువ కలపకూడదండి, విరుగుతుంది రైసు. అది నాన్ స్టిక్ ప్యాన్లలో అయితే చాలా బాగా వస్తుందండి. ఇనుం పెనంలు, మన నాన్ స్టిక్ అయితే స్టీల్ పెనంలో అతుక్కుంటుంది కొద్దిగా రైసు. మనకి వేడివేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.